నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 27, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ప్రతి ఒక్కరికి దసరా నవరాత్రిల యొక్క శుభాకాంక్షలు. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ మీరు శాంతి కనుక ప్రదర్శించి సమన్వయం కనుక ప్రదర్శించినట్టయితే సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీరు అగ్రెసివ్గా యాటిట్యూడ్గా కోపంగా స్పందించినట్టయితే కనుక మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో సమన్వయం పాటించుకోండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక అర్ఘ్యంతో పాటు ఎర్రని పువ్వులు ఎర్రని పండును స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనము 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా మీకు ఓపెన్ అయ్యే అవకాశము, అలాంటి ఛాన్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలా వస్తే కనుక మీరు అందుకునే ప్రయత్నం చేసుకోండి. పాత బాకీలు వసూలు అవుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు మానసిక ఏకాగ్రత పెరుగుతుంది, అన్నిటా విజయాలు సాధించుకుంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గాదేవికి ఎలాగూ నవరాత్రులు కాబట్టి దుర్గా అమ్మవారికి మీ పేరిట ప్రత్యేకంగా కుంకుమ అర్చన చేయించుకోవడం కానీ లేదా చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనుల్లో వేగవంతం అవుతుంది. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ప్రయాణాలు లాభదాయకంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉండబోతోంది. కానీ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ ఇంట్లో కానీ లేదా దగ్గరున్న దేవాలయంలో కానీ మీరు కనుక చదివినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరగడంతో పాటు గతం కన్నా ఈ రోజు చాలా బాగుంది అని అనిపించేటట్లుగా ఉంటుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. భూమి ఆస్తి విషయాలలో పురోగతి లభించడంతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కోర్టు వ్యవహారాలు కానీ లేదా తీర్పులు కానీ మీ పట్ల ఈ రోజు అనుకూలత కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత శ్రద్ధ పట్టవలసిన అవసరం ఏర్పడుతోంది. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు పాలు అన్నదానము మీ చేత్తో మీరు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఉత్తరోత్తర మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను మీకు పనికొచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మెప్పు పొందడంతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితులతో కలిసి సంతోషంగా గడపడంతో పాటు ఒక కీలకమైన సమాచారాన్ని మీకు మీ స్నేహితుల ద్వారా అందుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకొని మీ యథాశక్తి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం పెరగడంతో పాటు పాత విభేదాలు కుటుంబంలో కావచ్చు, మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు లేదా మీ బంధువుల్లో కావచ్చు, ఏదైనా ఇబ్బందులు కానీ విభేదాలు కానీ ఉండి ఉంటే కనుక అవి సానుకూలంగా ఈరోజు సామరస్యంగా పరిష్కార మార్గానికి వచ్చే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు శుభప్రదమవుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. ధన సంబంధితమైన పనులు సులభంగా నెరవేరే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా ఒక అంటే ధనానికి సంబంధించినటువంటి ఒక మార్గం మీకు గోచరించే అవకాశం కనబడుతోంది.
మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఉండడంతో పాటు మానసిక ఆందోళన, స్ట్రెస్, దీంతో పాటుగా మీరు పనిచేసే రంగంలో అనగా వృత్తి వ్యాపారాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, లేదా అంటే ఉద్యోగంలో కానీ మీరు ఎందులో పని చేస్తున్నారో ఆయా రంగానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీకు కలిగే అవకాశం ఉంది. సమన్వయంగా, సామరస్యంగా పరిష్కరించుకునే ధోరణిలో ఉండండి. కొన్ని ప్రయత్నాలు మీకు విజయవంతంగా ముగిసే అవకాశం కనబడుతోంది. అయితే ధన వ్యయాలు కూడా ఉంటాయి, కానీ వాటిని బేరీజు వేసుకుని ఆ ధనము వ్యయము దేనికోసం పెట్టాలి, దేనికోసం అక్కర్లేదు అనే ప్రణాళిక వేసుకుని కనుక ఖర్చు పెట్టినట్టయితే ఎక్కువగా నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే దాంపత్య జీవితం చూసినట్టయితే కనుక గతంలో ఏవైనా విభేదాలు ఉన్నా లేదంటే ఇబ్బందులు ఉన్నా అవి ఈ రోజు తొలగిపోయి సంతోషంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని సంతోషపరిచేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఎలాగో మనకి దసరా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి అమ్మవారితో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ తేనె బెల్లము కలిపినటువంటి పాలను నివేదన చేసినట్టయితే కనుక ఆర్థిక సంబంధితమైన లేదంటే మనసుకు సంబంధమైన లేదంటే కీలకమైన పరిష్కారం కాని మీ సమస్యలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు కొంత ఆలస్యం అవుతాయి ఈరోజు, అయినప్పటికీ అవి విజయాన్ని ఇవ్వడంతో పాటు తొందరగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ఇక్కడ మీరు సంయమనం పాటించండి, ఓర్పును ప్రదర్శించండి. అయితే సహనం పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఫాస్ట్గా తీసేసుకోవడము లేదా తీసుకోవాల్సిన ఒత్తిడిలో తీసుకోవడము ఇలాంటి తప్పిదాలు చేయకండి. అయితే వృత్తిలో చిన్న చిన్న లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండడంతో పాటు కుటుంబం నుంచి మీకు మద్దతు లభించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో కానీ శివాలయంలో కానీ నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకుని నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించినట్టయితే కనుక శని భగవానుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయంతో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అవి అందుకునే ప్రయత్నం చేసుకోండి. ధనానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు రావడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీంతో పాటు విద్యార్థులకు ఈ సమయంలో అంటే సైన్స్కి సంబంధించి, గణితానికి సంబంధించి, న్యాయ వ్యవస్థ అంటే లా చదివే విద్యార్థులకు సక్సెస్ రావడంతో పాటు మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఈరోజు చాలా అనువుగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, కానీ అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవే, మరీ పెద్దగా కాకపోయినప్పటికీ కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. ఆహార వ్యవహారాలలో కొద్దిగా నియమ నిబంధనలు పాటించుకున్నట్టయితే ఆ చిన్న చిన్నవి తొలగిపోతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా మీకు దగ్గరలో విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించి అక్కడ స్వామివారికి మీ పేరిట తులసి దళాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తిలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో పాటు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. గతంలో ఏవైనా ఇబ్బందులు ఉండడం కానీ, బంధువులతో దూరం అవ్వడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య దూరం పెరగడం కానీ, అలాంటి ఇబ్బందులు ఏవైనా మీకు గతంలో ఉండి ఉంటే అవి ఈ రోజుతో సామరస్యంగా పరిష్కారం అయ్యి ఆనందకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా కుటుంబ వాతావరణం చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలకు కానీ లేదా శుభవార్తలు వినడానికి కానీ ఈరోజు సూచనప్రాయంగా కనబడుతోంది. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో 5 అరటి పళ్లను దానంగా ఇచ్చి 4 పళ్ళు అక్కడ దేవాలయంలో వదిలేసి 1 పండుని మాత్రం మీరు తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధైర్యము, ఉత్సాహము పెరగడంతో పాటు వ్యాపారంలో ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే బంధువులతో అనుబంధం బలపడడంతో పాటు గతంలో మీ మీద ఏదైనా నిందలు కానీ లేదా అపవాదులు కానీ ఉండి ఉంటే అర్థం చేసుకుని సామరస్యంగా మీతో మెలిగే అవకాశాలు ఈ
రోజు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో ఏదైనా ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక అవి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మీరు గంగా జలంతో కనుక స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి సందేహం రావచ్చు, మాకు గంగా జలం లేదు, మరి మేము దేంతో చేయాలి అని అనుకున్నట్టయితే కొద్దిగా పసుపుని కనుక మీ స్నానం చేసే దాంట్లో కనుక నీళ్లలో వేసుకుని స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు శివాలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అనుకోని లాభాలు రావడంతో పాటు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వృత్తి వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు. దీంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా ఈ రోజు మీరు పొందబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో పెట్టినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.